ప్రస్తుతం రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి రానుందని చెప్పేసి అయితే పెద్ద ఎత్తున చర్చ అయితే నడుస్తుంది. మళ్ళీ మేమే అధికారంలోకి రాబోతున్నామని చెప్పేసి అయితే ఎక్కడికక్కడ వైసీపీ నాయకులు పందాలకైతే తెరలేపుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు రత్నం రమేష్ గారు ఉన్నారు. చెప్పండి రమేష్ గారు, కోట్లల్లో పందాలు అయితే కాస్తున్నారు. ప్రత్యేకంగా చూసుకుంటే తూర్పు నియోజకవర్గంలోనే గద్దె రామ్మోహన్ ఓడిపోబోతున్నాడని చెప్పేసి అయితే పెద్ద ఎత్తున అవినాష్ గెలవబోతున్నాడు అన్నట్టుగా కూడా పందాలు కాస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే గ్రౌండ్ రియాలిటీ ఎలా ఉంది అంటే మీరేం చెప్తారు? తూర్పు నియోజకవర్గంలో గద్దె రామ్మోహన్ రావు గారు హ్యాట్రిక్ సాధిస్తున్నారంటంలో ఎటువంటి సందేహం లేదు. మరి ఆయనకి ప్రత్యర్థులు మరి ఎప్పుడైతే దేవినేని అవినాష్ అనే విషయం తెలిసిందో ఆ రోజే మేము సంబరాలు జరుపుకున్నాం. విజయోత్సవం ఆ రోజునే మాకు ఖరారైంది. ఇప్పుడు గ్లోబల్ ప్రచారంతో కొంతమంది మరి ఇటువంటి ప్రచారం చేస్తూ ఉన్నారు. నా మిత్రులు మీరు అన్నట్లుగా జిల్లా వ్యాప్తంగా ఇతర జిల్లాల నుంచి కూడా మీరు అడిగిన మాటకి నేను స్ట్రాంగ్గా సమాధానం చెప్పాను. విజయవాడ నగర ప్రజలకు తెలుసు, రాష్ట్ర ప్రజలకు తెలుసు, గద్దె రామ్మోహన్ గారు చేసిన సేవలు ప్రతి ఇంటికి కూడా మరి తూర్పు నియోజకవర్గంలో ప్రతి ఒక్కరూ అందుకున్నారు. మరి ఆయన ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఉన్నప్పటి నుంచి ఆయన విజయవాడ నగర పార్లమెంట్ అభ్యర్థిగా, అదేవిధంగా వారి సతీమణి ఉమ్మడి కృష్ణా జిల్లా పరిషత్ చైర్మన్గా కూడా చేసిన చరిత్ర ఉంది. అదేవిధంగా శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ రావు గారు ఎన్నోసార్లు విజయ పరంపర కొనసాగిస్తూ ఉన్నారు. ఆయన చేసిన సేవలు ప్రతి ప్రాంతంలో కూడా ప్రతి ఓటరు కూడా లబ్ధి పొందాడు అన్నట్లో ఎటువంటి సందేహం లేదు. మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం ఎప్పుడైతే దేవినేని అవినాష్ మరి గద్దె రామ్మోహన్ రావు గారి మీద ప్రత్యర్థి అని తెలిసిందో ఆ రోజే మేము విజయం సాధించామనే భావంతోనే ఆనాటి నుంచి ఇప్పటి వరకు కూడా ఉన్నాం. అంటే ఈ ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి గారు ఒక వ్యాఖ్య అయితే చేశారు. ఈ ప్రక్రియ చూస్తుంటే ఎన్నికలు సజావుగా జరిగే పరిస్థితి లేదు అన్నట్టుగా ఆయన చెప్పడం, ఎన్నికల అనంతరం కూడా పోలింగ్ అనంతరం కూడా అక్కడక్కడ అల్లర్లు చెలరేగడం, ముఖ్యంగా చూసుకుంటే తిరుపతి, తాడిపత్రి, పల్నాడు జిల్లాల్లో పెద్ద ఎత్తున కూడా తెలుగుదేశం పార్టీ క్యాడర్లో కానివ్వండి, అటు వైసీపీ క్యాడర్లో కానివ్వండి కుమ్ములాటలు జరగడం, అంటే లా అండ్ ఆర్డర్ కూడా పూర్తిగా సన్నగిలిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం వైసీపీకి సంబంధించిన ముఖ్య నాయకులంతా కూడా ప్రెస్ ముందుకు వచ్చి తెలుగుదేశం పార్టీ ఇంకా ఎన్నికల ఫలితాలు వెలువడక ముందే అరాచకాలకు తెరలేపిందని చెప్పేసి మీ మీద బురద జల్లే ప్రయత్నం చేస్తుంది. ఎలా చూస్తారు ఈ కామెంట్స్? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్ద దొంగే దొంగ అని అరిచినట్టుగా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. మీ అందరికీ తెలుసు, ఈ రాష్ట్రంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మరి అరాచకాలు, మరి గూండాయిజం, రౌడీయిజం మరి ఎలా ప్రోత్సహించాడో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చూస్తేనే అందరికీ అర్థమవుతుంది. మరి వాళ్ళే రౌడీయిజం, గూండాయిజం చేస్తూ తెలుగుదేశం వారు చేస్తున్నారు అనటంలో మరి రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు, రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. మీరు చెప్పిన నియోజకవర్గాలలో రాష్ట్రంలో వైసీపీ నాయకులు ఓడిపోతున్నారనే భయంతో మరి వాళ్ళు ఈర్ష్యాభావంతోనే రేపు తెలుగుదేశం పార్టీ మరి రాష్ట్రంలో అఖండ విజయం సాధించి మరి ప్రతి ఒక్క నాయకుడు కూడా అరాచకాలు చేసిన ప్రతి నాయకుడు కూడా ఈ రాష్ట్రంలో చిత్తుగా ఓడిపోతున్నారు. మరి ఆ ఈర్ష్యాభావంతోనే ఇవన్నీ గొడవలు చేస్తున్నారనే భావంతో మేము ఉన్నాం. తెనాలిలో చూసుకుంటే ఒక ఓటరు ఎమ్మెల్యే మీద చెంపదెబ్బ కొట్టడం, అంటే లైన్లో మీరు రండి అని చెప్పేసి అతను చాలా చక్కగా చెప్పినప్పటికీ నాకు నువ్వు చెప్పడం ఏంటి అన్నట్టుగా కూడా ఒక ఎమ్మెల్యే వ్యక్తి సామాన్యుడి మీద చేయి చేసుకోవడం, సామాన్యుడు కూడా ఎమ్మెల్యే మీద చేయి చేసుకోవడం ఎలా చూడొచ్చు అంటారు? అంటే ఇదంతా కూడా కావాలనే కుట్రపూరితంగా చేశారని చెప్పేసి అదే ఎమ్మెల్యే మీడియా ముందుకు వచ్చి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన పరిస్థితి చూసుకోవచ్చు. సాక్షి పేపర్లో చూసుకుంటే ఎమ్మెల్యేపై యువకుడు దాష్టికం అని చెప్పేసి వాళ్ళు ఒక పక్క వార్తా కథనాన్ని రాయడం చూడవచ్చు. అంటే ఎలా చూడొచ్చు ఈ పరిణామాలన్నీ? దశాబ్ద కాలంగా ఈ సాక్షి పేపర్ని ఒక పాంప్లెట్గానే రాష్ట్ర ప్రజలందరూ కూడా పరిగణిస్తున్నారు. ఇందాక నేను చెప్పినట్టుగా మరి ఎవరు ముందు చేయి చేసుకున్నారు? ఆ ఓటర్ పైన ఒక ప్రజాప్రతినిధి చేయి చేసుకున్నప్పుడు ఆ పాత రోజులు పోయినాయి, ప్రతి ఒక్కరూ తిరగబడే రోజులు వచ్చినాయి. సామాన్యుడు ఇవాళ ఒక చెంపదెబ్బ ఆ ప్రజాప్రతినిధి కొట్టాడంటే అతను తలెక్కడ పెట్టుకోవాలో మరి అతని విజ్ఞతగా వదిలేయాలి. ఇవాళ చూస్తే
భయపడే రోజులు పోయినాయి, భయపెట్టే రోజులు వచ్చినాయి. ఒక గదిలో పిల్లిని బంధించి మరి దానిపైన కొడితే అదే తిరగబడుతుంది. అదేవిధంగా ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక పులిలా మరి అందరూ కూడా ప్రతి ఒక్క ఓటరు పులి అయిపోయాడు, ప్రతి నాయకుడు పిల్లి అయిపోయాడు. ఇది మన తెనాలిలో చూస్తేనే మనందరికీ కూడా అర్థమవుతుంది. ఈ గడిచిన 6 నెలలుగా చూసుకుంటే ఈ తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలని మనం మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా ఎవరిని పరిగణించవచ్చు అంటే చంద్రబాబు నాయుడునా, పవన్ కళ్యాణ్, వైఎస్ జగన్మోహన్ రెడ్డిని, అంటే మీరు ఎవరికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఇస్తారు, ఎవరికి మ్యాన్ ఆఫ్ ది సిరీస్ ఇస్తారంటే ఏం చెప్తారు? మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అనే కంటే కూడా మెన్ ఆఫ్ ది మ్యాచ్గా పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు, మరి లోకేష్ బాబు, వీళ్ళందరినీ కూడా మెన్ ఆఫ్ ది మ్యాచ్ అనడం బాగుంటుంది. అంటే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అంటే ఒక ఆటగాడి ప్రదర్శనని మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అంటారు. మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అంటే ఎంటైర్ ఆటకి అతను వన్నె తెచ్చాడని చెప్పేసి దాని అర్థం అనమాట. మీరు అన్నదానిలో అర్థం నేను తెలుసుకున్నా. ఇవాళ మీరు ఇరికించే ఎన్నికలు జరిగిపోయినాయి. మరి మా పవన్ కళ్యాణ్ గారు కూడా ఇవాళ ఉమ్మడి కూటమి ఏర్పడటానికి ఆయన ఎంతో శ్రమించారు. మరి ఇవాళ కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించారు. మరి ఈ ప్రతిపక్షంలో ఉన్న ఏ ఒక్క ఓటు చేలకూడదన్న మంచి ఉద్దేశంతో మరి నిస్వార్థంగా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు మరి ఆయన జైల్లో పరామర్శకు వెళ్ళి ఆయన స్పందన చూస్తే తెలుగుదేశం పార్టీ మేము ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారిని మర్చిపోము. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు వయసులో చిన్న అయినప్పటికీ ఆయన ప్రతిపక్ష ఓటు ఈ రాష్ట్రంలో చేయాలనివ్వనని చెప్పి ఆయన ఎంతో కష్టపడి మరి కేంద్రాన్ని కూడా ఒప్పించి ఈ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ఏర్పడటానికి పవన్ కళ్యాణ్ గారు ఎంతో సహకరించారు. రాష్ట్ర ప్రజలు బాగుండాలి, రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా బాగుండాలన్న మంచి ఉద్దేశంతో అవసరమైతే ఎక్కడ తగ్గాలి నెగ్గాలి అనే దానికి ఆయన సినిమాలు చూపించిన విధంగానే చూపించి ఆయనే తగ్గి మరి ప్రతిపక్షాలకి మరి ఆయన సీట్లు కూడా త్యాగం చేసిన గొప్ప మనిషి పవన్ కళ్యాణ్ గారు. అటువంటి వ్యక్తి సేవలు ఈ రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా మర్చిపోరు. అంటే రాబోయే 20 రోజుల్లో మనం ముఖ్యమంత్రిగా ఎవరిని చూడబోతున్నాము, ఎవరు ప్రమాణ స్వీకారం కనీసం 100 సీట్లతోనే జగన్ అధికారంలోకి రాబోతున్నాడని చెప్పేసి కొంతమంది కొన్ని వర్గాల నుంచి వస్తున్న వార్తలు అనమాట. మనం ఎవరిని ముఖ్యమంత్రిగా రేపు జూన్ 4న చూడబోతున్నాం. పాపం వైనాట్ 175 అన్న ముఖ్యమంత్రిని చూసి జాలేస్తుంది మాకు. 175 నుంచి 100 అని మీరు అంటున్నారు, మేమంటున్నాం 0 ఎగురుద్దని మేము అంటున్నాం. ఇవాళ సింగిల్ డిజిట్లోకి వచ్చిన ఈ ముఖ్యమంత్రి ఎటువంటి సందేహం లేదు. ఆయన మరి విదేశ పర్యటనలకి వెళ్తున్న ముఖ్యమంత్రి మరి తిరిగి వస్తాడో లేదో కూడా మాకైతే అనుమానంగానే ఉంది, డౌట్గానే ఉంది.